డాలర్లు సంపాదించడం కోసం సముద్రాలు దాటి వెళ్తాం. కానీ అక్కడ గడ్డగట్టే చలిలో వణుకుతున్నప్పుడు మనల్ని కప్పే అమ్మ దుప్పటి దొరకదు. 10 మందికి పని ఇచ్చే స్థాయిలో ఉండొచ్చు. కానీ ఆకలి వేసినప్పుడు పిలిచి అన్నం పెట్టే అమ్మ గొంతు వినిపించదు. మనం గెలిచామని లోకానికి కనిపిస్తుంది కానీ, ఆ గెలుపుని చూసి మురిసిపోయే కన్నవారు పక్కన లేనప్పుడు, ఆ డాలర్ కేవలం కాగితపు ముక్కలతో సమానం. విదేశాలకు వెళ్ళడం అదృష్టమని ఊర్లో వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ ఒంటరిగా ఉంటూ అనారోగ్యం వస్తే ఒక గ్లాసుడు నీళ్లు ఇచ్చేవాడు లేక పడే కష్టం ఆ వెళ్ళిన వాడికే తెలుసు. అదృష్టం నీకు హోదాని ఇచ్చింది. కానీ ఆ హోదా కోసం నువ్వు తల్లిదండ్రులతో గడిపే కాలాన్ని పణంగా పెట్టావు. అక్కడ నువ్వు పడే కష్టం నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుందేమో కానీ, నీ ఇంటి పెరట్లో నీ తల్లిదండ్రులు నీ కోసం ఎదురు చూసే ఆశని పెంచుతూనే ఉంటుంది. డబ్బు మనిషికి సౌకర్యాన్ని ఇస్తుంది. కానీ సంతోషాన్నివ్వదు. మనం సంపాదించి ఇండియాకి పంపే లక్షల రూపాయల కంటే తల్లిదండ్రులు ఫోన్ చేసి ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళరా అని అడిగే ఆ ఒక్క మాటలో ఎక్కువ బరువు ఉంటుంది. మనం డబ్బుని ఒక సంకెళ్ళలా మార్చుకుంటున్నాం. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చనుకుంటాం. కానీ ఆ సంపాదన వేటలో వెనక్కి వచ్చేసరికి తల్లిదండ్రుల ముఖం మీద ముడతలు పెరుగుతాయని మర్చిపోతున్నాం. మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం గౌరవమే. కానీ పండగ వస్తే పక్కింటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు బట్టలు కొంటుంటే, మన తల్లిదండ్రులు మాత్రం వీడియో కాల్‌లో చూస్తూ సరిపెట్టుకుంటారు. "నాకేం వద్దురా! నువ్వు జాగ్రత్తగా ఉండు" అని అమ్మ చెప్పే అబద్ధం వెనుక నువ్వు పక్కన ఉండాలని అన్న ఆకలి దాగి ఉంటుంది. తండ్రి పడే నిశ్శబ్ద పోరాటం కూడా అంతే. మనం ఎన్ని పిజ్జాలు, బర్గర్‌లు తిన్నా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మ తినిపించిన ఆ గోరుముద్ద రుచి మళ్ళీ రాదు. మన వేర్లు ఆ మట్టిలో ఉన్నాయి. ఆ పాత ఇంటి గోడల మధ్య ఉన్నాయి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీ లైఫ్ కోసం ఆ జ్ఞాపకాలని మర్చిపోవద్దు. ఎప్పుడూ ఒకేసారి వెళ్లి కొడుకు పంపే డబ్బుతో అప్పులు తీరుస్తాడు కానీ, కొడుకు లేని వెలితిని ఏ అప్పు తీర్చదు. మనం ఎన్ని పిజ్జాలు, బర్గర్‌లు తిన్నా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మ చేతి గోరుముద్ద రుచి మాత్రం మళ్ళీ రాదు. మన వేర్లు ఆ మట్టిలోనే ఉన్నాయి. ఆ పాత ఇంటి గోడల మధ్య ఉన్నాయి. ఈరోజు మనం అనుభవిస్తున్న ఒక లగ్జరీ లైఫ్ కోసం ఆ జ్ఞాపకాలని మర్చిపోవద్దు. 5, 6 సంవత్సరాలకి ఒకసారి కాకుండా సంవత్సరానికి ఒక్కసారన్నా వెళ్ళేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాలం ఎవరి కోసం ఆగదు. పైసల వేటలో పడి ప్రాణం లాంటి తల్లిదండ్రులని మర్చిపోకండి. స్టోరీ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి.